నా పేరు నాగమణేశ్వర్ గుప్తా అండి. మై కంపెనీ నేమ్ ఈజ్ రాధే ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. కరోనా గురించి ఒక 30 సెకండ్స్లో సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాలి అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా అనేది భయంకరమైన వ్యాధే, కానీ అంతగా భయపడక్కర్లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మాస్క్ ధరించడం కానీ, శానిటేషన్ కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ ఇవి పాటించగలిగితే కరోనాని నుంచి మనం రక్షించుకోగలుగుతాం తప్పితే దాని నుంచి పూర్తిగా మనం తప్పించుకోలేము, రక్షించుకోగలుగుతాం. అందువల్ల ఎవరు భయపడక్కర్లేదు. కాబట్టి కరోనా నుంచి తప్పించుకోవడానికి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం పాటిస్తే కనుక కరోనా నుంచి తప్పకుండా మనం తప్పించుకోగలుగుతామండి. ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్లో? అంటే కరోనా ముందు, కరోనా తర్వాత పరిస్థితులు వచ్చాయి మార్కెట్లో. రేపు హైదరాబాద్ మార్కెట్ కానీ, తెలంగాణ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఎలా ఉండదు? కరోనా ముందు మార్కెట్ చాలా బాగుందండి. కరోనా తర్వాత అంటే మార్కెట్ అనేది కొంచెం నెమ్మదించడం జరిగింది. అయినా కానీ ఇది ఒక 9 నుంచి సంవత్సరం కాలం మాత్రంలో పూర్తి రికవరీ వస్తుంది. ఈ పూర్తి రికవరీలో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ టైం అండి, రైట్ ఇన్వెస్ట్మెంట్ టైం కస్టమర్స్కి. ఏదైనా కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నా కానీ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది కస్టమర్స్. ఎందుకంటే కరోనా ముందనే చాలా పీక్లో ఉంది మార్కెట్, ఇప్పుడు కొంచెం నెమ్మదిస్తుంది అని చెప్పి మా సర్వేలో తేలింది. ఏదేమైనప్పటికీ కరోనా ముందుకి ఇప్పుడు పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి, ఓన్లీ ఒక 10% వేరియేషన్లో ఉంది మార్కెట్. కొత్త ప్రాజెక్ట్స్ అనేది అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ మార్కెట్ పెద్దగా వెనక్కి పోకపోవచ్చు, మార్కెట్ బాగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొన్ని ఏరియాస్, స్పెసిఫైడ్ ఏరియాస్ తీసుకుంటే, హైదరాబాద్లో కనుక మనం, తెలంగాణలో హైదరాబాద్ తీసుకుంటే కనుక కొన్ని ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, పటాన్చెరు, శంకరపల్లి సరౌండింగ్స్ ఏరియాలో, కొల్లూరు కావచ్చు, కోకాపేట కావచ్చు, వెలిమల కావచ్చు, బానూరు కావచ్చు, కర్దనూరు కావచ్చు, మొత్తంగి కావచ్చు, ఇలాంటి ఈ ఏరియాస్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ పరంగా ఇన్వెస్టర్స్ బాగా ఎక్కువ ఉన్నారండి. పూర్తిగా ఇంతకుముందు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ పీపుల్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు బానూరు, కర్దనూరు, కొల్లూరు, నందిగామ, వెలిమల ఈ సరౌండింగ్స్లో గజం వచ్చేటప్పుడు 6,000-7,000 మాత్రమే ఉంది 2017-2000 ఆ టైంలో. నౌ అరౌండ్ అబౌట్ 22,000 మినిమం ఉందండి, మ్యాక్సిమం వచ్చేటప్పుడు 35,000 దాకా ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెరిగింది అనే దాంట్లో తీసుకున్నప్పుడు మనం బాంబే హైవేని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జేఎన్టీయూ నుంచి ఈవిందో పటాన్చెరు దాకా తీసుకోండి. జేఎన్టీయూ నుంచి లెఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సాఫ్ట్వేర్ బేస్ ఉంటుందండి లెఫ్ట్ తీసుకున్నప్పుడు. దెన్ మియాపూర్ నుంచి లెఫ్ట్ సాఫ్ట్వేర్ లింకప్ ఉంది. దెన్ చందానగర్ నుంచి లెఫ్ట్ మళ్ళీ నల్లగల్ల తీసుకుంటే సాఫ్ట్వేర్ లింకప్ ఉంది. దెన్ ఇప్పుడు 4th పొజిషన్ అండి, ఈ 3 పొజిషన్లు అయిపోయినాయి. 4th పొజిషన్లో పటాన్చెరు నుంచి లెఫ్ట్ అండి. లెఫ్ట్ అంటే మోకిలా రోడ్డు, శంకరపల్లి రోడ్డు అంటాం మనం. శంకరపల్లి రోడ్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 గజం దాటిపోయింది. ఈవిందో నల్లగల్ల ఆల్సో 90,000, ₹1,00,000 గజం ఉందండి ఈ రోజున, ప్రజెంట్ కూడా ఈ రోజు కూడా. తెల్లాపూర్ తీసుకున్నా కానీ ₹60,000 దాకా గజం ఉంది. తెల్లాపూర్ దాటిన తర్వాత ఇమీడియట్ రింగ్ రోడ్ వస్తుందండి. రింగ్ రోడ్ క్రాస్ అయ్యాము అంటే మనకు నెక్స్ట్ తగిలేది మనకు నాగులపల్లి తర్వాత కొండకల్ తర్వాత వెలిమల తర్వాత కొల్లూరు, కర్దనూరు, బానూరు ఈ సరౌండింగ్స్ అన్నా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి పబ్లిక్కి మంచి రైట్ టైం, రైట్ ప్రైసెస్లో అవైలబుల్ ఉన్నాయండి పబ్లిక్ కూడా. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కరోనా అనేది తాత్కాలికం అండి. ఇంతకుముందు కూడా చాలా డిసీజెస్ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి మధ్యలో. ఈ కరోనా వల్ల భయపడక్కర్లేదు. ఏదో అయిపోద్దని మార్కెట్ పబ్లిక్ దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మంచి ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉన్న ఏరియా ఇది. గ్రోత్కి కూడా మంచి అవకాశం ఉన్న ఏరియా. మినిమం ఇప్పుడు నుంచి తీసుకున్నా కానీ 3 నుంచి 5 సంవత్సరాల టైం తీసుకుంటే ₹20,000 ఉన్న గజం వరస్ట్ కండిషన్లో 35,000 to 40,000 100% అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటారా, మీరు తెల్లాపూర్ దాకా తీసుకున్నారు, తెల్లాపూర్ దాకా మీరు చూశారు, చాలా వరకు తెలుసు చాలామందికి. 60,000 దాకా తెల్లాపూర్ దాకా ఉందండి. అన్ని విల్లాస్ ప్రాజెక్ట్స్, మల్టీ టవర్స్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. తెల్లాపూర్ తర్వాత ఈ నేను చెప్తున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏరియా ఉన్నాయి. మనం అలాగే శ్రీశైలం హైవే తీసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా విరివిగా ఉన్నాయండి ఆ రూట్లో. శ్రీశైలం నుంచి అప్ టు కడతాల దాకా చాలా ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఫ్యాబ్ సిటీ కావచ్చు, హార్డ్వేర్ పార్క్ కావచ్చు, రానున్న రోజుల్లో రావాల్సిన ఫార్మా సిటీ కావచ్చు. ఫార్మా సిటీ అనేది వరల్డ్ బిగ్గెస్ట్ అండి. మనకు చాలా వరకు తెలిసిన వరకు, ఇప్పటివరకు తెలిసిన వాళ్ళకి చైనాలో ఉన్న 12,000 ఎకరాల్లోనే ఫార్మా సిటీ చాలా పెద్దది అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఇండియాలో మనం రేపు తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ అయిపోతున్న ఫార్మా సిటీ ఏదైతే ఉందో 19,375 ఎకరాలండి. 19,375 ఏకర్స్లో ఫార్మా సిటీ అనేది రాబోతుంది. ఇది చాలా బిగ్గెస్ట్ ఫార్మా సిటీ అండి.
ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫార్మా సిటీ. యాజ్ వెల్ యాజ్ తీసుకుంటే మనం ఫార్మా ఎక్స్పోర్ట్ రంగంలో తీసుకుంటే కనుక మన టోటల్ ఇండియా నుంచి తీసుకుంటే 100% ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే ఫార్మాలో దాంట్లో 42% ఓన్లీ హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయండి. టోటల్గా 42% హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నట్టు ఏ స్థాయిలో మనం ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ స్థాయిలో ఫార్మా ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఉన్నాయి అనేది మీరు కూడా గమనించాలి. అదే పద్ధతిలో మనం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ గ్రోత్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. అంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్వేస్ కరెక్ట్ కాదు. కొన్ని సిచ్యువేషన్లో ప్రొక్యూర్మెంట్ చేయడం కూడా గవర్నమెంట్ వల్ల కాకపోవచ్చు, సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఫ్యాబ్ సిటీలో 3000 ఎకరాల దాకా ఉంది. అట్లానే హార్డ్వేర్ పార్క్లో దగ్గర 2000 ఎకరాల దాకా ఉంది. ఫార్మా సిటీ అనేది 19,000 ఎకరాల చిల్లర దాకా ఉంది. కాబట్టి ఈ రూట్లో ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉందండి. ఎంప్లాయ్మెంట్ మీన్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళు కంపెనీ సపోర్ట్ చేసుకొని మెటీరియల్ సప్లై చేసి చిన్న ఇండస్ట్రీస్ దానికి సంబంధించి ఇప్పుడు ఫార్మా సిటీ వచ్చింది, దానికి రిలేటెడ్గా వచ్చే ఇండస్ట్రీస్. ఫ్యాబ్ సిటీ వచ్చింది, దానికి రిలేటెడ్గా వచ్చే ఇండస్ట్రీస్. హార్డ్వేర్ పార్క్ వచ్చింది, దానికి రిలేటెడ్గా వచ్చే ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఈ 2 రకాలు అనేది డెవలప్ అవుతాయి. కాబట్టి స్కోప్ ఎక్కువ ఉంది. 30,000 నుంచి శాలరీ పట్టుకుంటే మినిమం శాలరీ తీసుకుంటే 50,000 నుంచి 60,000 దాకా స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి అందుబాటులో చాలా దగ్గరగా ఉన్నాయి ఏంటంటే మహేశ్వరం తీసుకోవచ్చు, కందుకూరు, కర్తాలు, ఈ సరౌండింగ్స్లో పులిమామిడి, ఈ సరౌండింగ్స్లో కూడా మంచి లేఅవుట్స్ రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉంది. కాబట్టి ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మినిమం 3 to 5 or 7 years 3 ఆప్షన్స్ కింద పెట్టుకుందాం. 3, 5, 7 years ఈ 3 ఆప్షన్స్లో గ్రోత్ అనేది మీకు ఈరోజు మీరు 10,000 పెట్టి గజం తీసుకోగలిగితే మీకు ఆప్షనల్లీ 15,000 రూపీస్ వరకు అరౌండ్ అబౌట్ 3 to 5 years అవుతుంది. ఇంకా అంటే మినిమం గ్రోత్ చెప్తున్నాను నేను, ఇంకా కూడా గ్రోత్ ఛాన్స్ ఉంది. అదే 7 years తీసుకుంటే డబుల్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఎందుకు అంటే ఈ రోజున ఒక 10 కంపెనీస్ అసలు ఏమీ లేని ఏరియాలో లేఅవుట్ వేస్తున్నాయండి. 10 కంపెనీస్ వేస్తున్నాయి. ఈ 10 కంపెనీస్ వేస్తున్నప్పుడు ఒకళ్ళు ₹1 కోటి పెట్టుకుంటారు ఎకరం, ఒకళ్ళు ₹1.5 కోటి పెట్టుకుంటారు ఎకరం, ఒకళ్ళు ₹2 కోట్లు పెట్టుకుంటారు, ఒకళ్ళు ₹2.5 కోట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ వెంచర్ వేసినప్పుడు తక్కువ ఉంటుంది ల్యాండ్, సెకండ్ వెంచర్, థర్డ్ వెంచర్కి వచ్చినప్పుడు రైతులు కూడా ల్యాండ్ రేట్స్ పెంచుతారు. కాబట్టి ఆబ్వియస్లీ ల్యాండ్ రేట్ ఎప్పుడైతే పెరిగిద్దో కంపెనీస్ కూడా మీకు రేట్ పెంచి అమ్మాలే కానీ తక్కువ అమ్మటానికి ఉండదు స్కోప్. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ₹10,000 గజం తీసుకున్నప్పుడు, సెకండ్ తీసుకున్న వాళ్ళు ₹2.5 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నప్పుడు ఆబ్వియస్లీ ₹20,000 కంపెనీ ఉంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు గ్రోత్ అనేది వచ్చిందా రాలేదంటే 100% మీకు 10,000కి 10,000 రేట్ పెరిగింది. ఇది మెయిన్ స్కోప్ ఉంటుందండి. ఇట్లాగే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకుంటే ఈ శ్రీసమ హైవే సరౌండింగ్స్లో మీకు మహేశ్వరం కావచ్చు, ఫ్యాబ్ సిటీ సరౌండింగ్ కావచ్చు, హార్డ్వేర్ పార్క్ సరౌండింగ్ కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాలు కావచ్చు, మీకు 35 lakhs నుంచి 55 lakhsలో కామన్ మ్యాన్కి అందుబాటులో ఇవాళ మినిమం అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే ఒక ₹4,000 తక్కువలో ఎస్ఎఫ్టీ లేదండి. సిటీ సరౌండింగ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ₹4,000 మినిమం ఎస్ఎఫ్టీకి మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ₹4,000 ఎస్ఎఫ్టీ అంటే 1000 ఎస్ఎఫ్టీ అంటే 40 lakhs ప్లస్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అవి ఇవి కలిపితే 45 lakhs అవుతుంది. ప్లస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ 50 lakhs వరకు అవుతుంది. కాబట్టి ఈ 50 lakhsలో ఒక ఇండిపెండెంట్ హౌస్ 50 lakhs పెట్టి తీసుకున్నా కానీ మనకు వచ్చేది రెంట్ తీసుకున్నప్పుడు 12,000, 13,000 కంటే రాదు. అదే ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకోగలిగితే మనకు ₹8,000 రెంట్కి ఇచ్చి మనం ఇక్కడ సిటీలో ఉన్నా కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తున్నప్పుడు కొంత మనం వేరే అమౌంట్ స్పెండ్ చేసుకుని దాన్ని రెంట్ పే చేసుకున్నా కానీ అక్కడ ఏదైతే గ్రోత్ వస్తుందో ల్యాండ్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. అపార్ట్మెంట్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ అపార్ట్మెంట్ అనేది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి విరుద్ధం అండి నా లెక్కలో. ఎందువల్ల అంటే అపార్ట్మెంట్లో మనం ఉండి ఎంజాయ్ చేస్తూ డిప్రిషియేషన్ ఎంజాయ్ చేస్తూ దాని రేటు పెరిగితే ఓకే అనుకోవాలి తప్పితే మన అపార్ట్మెంట్ కొని మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రెంట్కి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ దాని ప్లేస్లో మనం ఓపెన్ సైట్స్ తీసుకోగలిగితే, ఓపెన్ సైట్స్ మీన్స్ ₹10,000 తీసుకున్నా, ₹15,000 తీసుకున్నా ల్యాండ్ అనేది ఎప్రిషియేషన్ ఆల్వేస్ ఉంటుందండి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆల్వేస్ డిప్రిషియేషన్ ఉంటుందండి. మనం ఉండి ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దానికి గ్రోత్ లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఉండి ఎంజాయ్ చేస్తున్నాం, మినిమంగా పెరుగుతుంది కాబట్టి సరిపోతుంది. కానీ అపార్ట్మెంట్ అది, కానీ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటికి అలా కాదు. మనం ఉన్నా లేకపోయినా ల్యాండ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇవాళ ప్రపంచంలో జనాభాను సృష్టించగలం కానీ భూమిని సృష్టించలేమండి. ఇది చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ మినిమం అండి ఇది. చాలామంది ఆలోచిస్తే సింపుల్గా గెస్ చేయగలుగుతారు. భూమిని అయితే మనం సృష్టించలేము, జనాభాను అయితే సృష్టించగలం. దేశ జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, భూభాగం మాత్రం తగ్గుతుంది. ఎందుకు అంటే భూభాగం తగ్గుతుందంటే మనకు 3 పక్కల సముద్రాలు ఉందండి. ఈ సముద్ర మట్టం వల్ల, సముద్ర మట్టము, గ్లోబల్ వార్మింగ్ వల్ల, రకరకాల కారణాల వల్ల సముద్రం ముందుకు జరుగుతూ భూమి తగ్గుతూ ఉంది.
జనాభా పెరుగుతూ ఉంది. అట్లా అని చెప్పి పెరుగుతున్న జనాభా తగ్గట్టుగా మనం ఉన్న ల్యాండ్ని మొత్తం రెసిడెన్షియల్ చేసుకుంటూ పోతే రేపు ఫ్యూచర్లో అవసరాలు చాలా అవసరాలు ఉన్నాయండి మనకు. మన తిండి కావాలి, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, దానికి తిండి కావాలి అంటే మన సిటీలో ఉన్న వాళ్ళు తీసుకుంటే ఆకుకూరలో కూరగాయలు కావాలి. ఆకుకూరలో కూరగాయలు కావాలంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తే మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. అవి సిటీ సరౌండింగ్స్ కావాలి. సిటీ సరౌండింగ్స్ కావాలంటే మొత్తం లేఅవుట్లు వేయలేము, కొన్ని దానికి కూడా ఉండాలి. ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుందండి. ప్లస్ ఫారెస్ట్ కావాలి. టోటల్ 100% ఇండియాని తీసుకుంటే ఇండియా లివింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఓన్లీ 18% ఉందండి. ఇండియాలో 100% ల్యాండ్లో లివింగ్ స్పేస్ ఓన్లీ 18% మాత్రమే మనకు అంటే నివాస యోగ్యమైన ప్లేస్. అంటే మనకు లేఅవుట్లు చేసుకోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, కాలనీ నిర్మించుకోవడానికి కానీ, ఏదైనా కానీ 18% స్పేస్ మాత్రమే మనకి ఇండియాలో అవైలబిలిటీ ప్రెజెంట్ ఉందండి. దీన్ని ఇంకా పెంచుకుంటూ పోయామనుకోండి, ఒక 2% 3% మనకు అడవులు పొలాలు తగ్గిపోతాయి. పొలాలు అడవులు తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా రేట్లు మండిపోతుంటాయి. కాబట్టి ఏంటంటే ఉన్నదాన్ని సరి చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఈ గ్రోత్ అనేది రేటు పెరుగుతుంది కదా, తగ్గేదైతే కాదండి. ఈరోజు కొన్న భూమి రేపేమవుతుంది, నిన్న కొన్న భూమి ఈరోజు ఏమవుతుంది అనేది మీరు గెస్ చేయగలిగితే, గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ల్యాండ్ తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్ సింపుల్గా తీసుకోండి. 2006 నుంచి తీసుకుందాం మనం. 2006లో 8,000 రూపాయలు 7,000 రూపాయలు ఉన్న గజం ఈరోజు ఎంత ఉంది? సిటీలో తీసుకుందాం. సిటీ వరకు వస్తే అంటే మహేశ్వరం వదిలేక సిటీలోకి వద్దాం. సిటీలో మీరు గచ్చిబౌలి తీసుకోవచ్చు, మాదాపూర్ తీసుకోవచ్చు, సరౌండింగ్ కొండాపూర్ తీసుకోవచ్చు, కొత్తగూడ తీసుకోవచ్చు, ఈసారి ఎక్కడైనా కానీ నానక్రామ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ 2004-2005లో గజం 8,000 7,000 10,000 రూపాయలేనండి. ఇవన్నీ కూడా అంటే నాకున్న అనుభవంలో నేను చూసిందని చెప్తున్నాం. ఈరోజు కొండాపూర్ వచ్చేటప్పటికి ₹1,00,000 పైన ఉంది. మాదాపూర్ వచ్చేటప్పుడు గజం 2,00,000 రూపాయలు ఉంది. మినిమం లొకేషన్ చెప్తున్నాను. అదే కమర్షియల్గా తీసుకుంటే 3 లక్షలు కూడా ఉన్నాయండి. డిపెండ్స్ అవసరాన్ని బట్టి బయ్యింగ్కి వెళ్ళినప్పుడు. గచ్చిబౌలి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంది. ₹1,00,000 దాకా ఉంది గజం, ₹1,00,000 పైన ఉంది. రెంటల్ వాల్యూస్ కూడా చాలా హైలో ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు కామన్ మ్యాన్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితుల్లో కొంచెం వెనక్కిపోతున్నాడు. అంటే గచ్చిబౌలి నుంచి ఎక్కడికి పోతున్నాడు? నల్లగల్ల వెళ్తున్నాడు. నల్లగల్లకి గచ్చిబౌలికి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇప్పుడు గచ్చిబౌలిలో ₹7,000 ₹7,500 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం ఉందండి కామన్గా. అదే నల్లగల్ల తీసుకుంటే ₹5,000 ₹4,800 ఉంది ఇన్వెస్ట్మెంట్లో. ఈ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్ అక్కడికి వెళ్తే ఉండగలుగుతాడు. అక్కడ కూడా 4,800 5,000 కూడా పెట్టలేని కొంతమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నల్లగల్ల దాటిన తెల్లాపూర్ వెళ్ళాలి. తెల్లాపూర్లో మాత్రమే తక్కువ ఉందంటే 4,000 తక్కువ అయితే తెల్లాపూర్లో కూడా లేదు ఎస్ఎఫ్టీ తీసుకుంటే. మరి 4,000 కూడా పెట్టలేని పరిస్థితి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వెలిమల, కొండకల్, కద్దనూరు, బానూరు. అంటే సిటీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేదైతే కాదండి. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. ఇప్పుడు మనకు మంచి రోజులు చెడ్డ రోజులు ఎలా ఉంటాయో మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది పూర్తిగా డౌన్ ఉండదు, అట్లనే పూర్తిగా అప్పు ఉండదు. అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు మార్కెట్ ఫుల్ జిమ్లో ఉంటే ఒక 2 సంవత్సరాలు డౌన్లో ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేదే కానీ అభివృద్ధికి అయితే ఎటువంటి డోకా లేదని తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రోపాలిస్ సిటీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ తీసుకుంటే మీరు టోటల్ 7 మెట్రోపాలిస్ సిటీస్లో బాంబే, చెన్నై, బెంగళూరు అండ్ కోల్కతా, ఢిల్లీ ఇట్లా తీసుకున్నప్పుడు మెట్రోపాలిస్ సిటీ తీసుకున్నప్పుడు ది బెస్ట్ మెట్రోపాలిస్ సిటీ లీస్ట్ రేట్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడైనా చూసుకోండి. గూగుల్ ఓపెన్ చేస్తే మీకు మాకంటే కూడా మీరు ఎక్కువ సెర్చ్ చేయగలరు. గూగుల్ ఓపెన్ చేసి చూడండి ది బెస్ట్ ఎక్కడ రేట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ పరంగా తీసుకున్న, ఎస్ఎఫ్టీ పరంగా తీసుకున్న, హౌస్ పరంగా తీసుకున్న ది బెస్ట్ రేట్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో తీసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో కొద్దో గొప్ప హైదరాబాద్, విశాఖపట్నం అనేది కొంచెం డెవలప్ అయిన ఏరియా ఉంది. విశాఖపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అండి. విజయవాడ తీసుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. 10,000 వచ్చేవాడు అక్కడ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ బతకలేడు. బట్ సేమ్ హైదరాబాద్లో 10,000 వచ్చేవాడు హ్యాపీగా బతకగలడండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అండి. అంటే మనకు వెళ్ళే కొందికి ఏదో ఒక ఫెసిలిటీలో ఏదో ఒక అవైలబిలిటీ మనకు రూమ్స్ దొరుకుతూ ఉన్నాయి. లేబర్ కానీ ఎవరైనా కానీ బతకడానికి చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకు హైదరాబాద్ వచ్చేటప్పటికి. అదే మనకు విజయవాడ తీసుకున్న, విశాఖపట్నం తీసుకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే సిటీ ఎక్స్పెన్షన్ చాలా చిన్నదండి. సిటీ చాలా చిన్నది, ఉన్నదంతా కూడా దాని మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. విశాఖపట్నం తీసుకుంటే ఒక పక్క సముద్రం, 3 రోడ్లు ఉంటుంది. శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం రోడ్డు, విశాఖపట్నం రోడ్డు. గ్రోత్ అనేది ఆ 3 రోడ్లోనే అయిపోద్ది. ఈ 3 రోడ్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. చిన్న చిన్న రూమ్లు అక్కడ ఉండవు, పెద్ద పెద్దయ్యే ఉంటాయి. పోర్షన్స్ అఫోర్డబుల్ కాదు. మనకి ఇక్కడ అట్ట కాదు. 2,000-1,500 రూమ్ నుంచి 30,000-40,000 ఇళ్ళ దాకా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇవాళ 2,000 రూపాయలు
2,000 3,000 రూముల్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, 30,000 40,000 రూముల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే జీడిమెట్ల, గండిమైసమ్మ ఈ సరౌండింగ్స్ తీసుకుంటే ఇది మినీ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. మినీ ఇండస్ట్రియల్ ఏరియాలో 15,000 వచ్చేవాళ్ళు కూడా బతుకుతున్నారు, 10,000 వచ్చేవాళ్ళు కూడా బతుకుతున్నారు డైలీ లేబర్ కింద తీసుకొని. కానీ అదే అదే ఏరియాలో ఉంటూ మళ్ళీ అంటే కొంచెం డిస్టెన్స్లో ఉంటూ, కాబట్టి ఏంటంటే ఇది మినీ ఇండియా అంటామండి హైదరాబాద్ని. సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ అ మినీ ఇండియా అండి. అభివృద్ధికి 100% స్కోప్ ఉన్న సిటీ. ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీకు. మంచి ఇన్వెస్ట్మెంట్ సిటీ ఇది. గవర్నమెంట్స్ కూడా మంచి పథకాలు తీసుకొస్తుంది, మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది. ఈవెన్ దో ఫ్యూచర్లో కోకాపేట అనేది ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. కోకాపేట గవర్నమెంట్ ప్రాజెక్ట్ టోటల్గా అది 5 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది. పెద్ద పెద్ద రోడ్స్ అంటే ఇప్పటి వరకు ఉన్న రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మారుస్తూ మినిమం 100 ఫీట్ రోడ్డు 150 ఫీట్ రోడ్స్తో ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి అంటే మాలాంటి వాళ్ళతో అంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మాలాంటి వాళ్ళతో పోటీగా గవర్నమెంట్ కూడా లేఅవుట్స్ వేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. హెచ్ఎండిఏ కూడా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కూడా లేఅవుట్స్ వేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. దానికి తగ్గట్టుగా మనం అనౌన్స్ చేసింది ఒక 3 days బ్యాక్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఇంతకుముందు 50-50 డెవలప్మెంట్లో ఉండేవి రైతులతో డెవలప్ చేస్తే ఈరోజు 60-40 ఇస్తుంది. 60% రైతులకి 40% గవర్నమెంట్కి అన్నట్టుగా. కాబట్టి ఈ పోటీ అనేది నెలకొంది కాబట్టి ఇంకా ఇది గ్రోత్ పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. అట్లా అని చెప్పి ఈ పోటీల్లో ల్యాండ్ అనేది మీకు విరివిగా ఎక్కడా దొరకదండి. ఈరోజు కాకపోతే రేపైనా కొనుక్కుందాం అన్నప్పుడు కొనుక్కోవచ్చు రేపైనా, బట్ డెసిషన్ అనేది ఫాస్ట్ తీసుకోవాలండి. నిర్ణయాలు అనేది మీరు 10 మందిని ఎంక్వైరీ చేసుకోండి, 10 సలహాలు తీసుకోండి. డెసిషన్ మీరు తీసుకోగలిగితేనే సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. డెసిషన్ పెండింగ్ పెట్టి వేరే వాళ్ళకి తీసుకుంటారు, వాళ్ళ సజెషన్ మీద మనం ముందుకెళ్దామంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. డెసిషన్ మీరు తీసుకున్నప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మీరు బాధ్యులు. డెసిషన్ మీరు తీసుకోకుండా డిపెండ్స్ మీద. ఈ కరోనా టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది రీజనబుల్గా దొరుకుతున్నాయండి మీకు. అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రీవియస్ కరోనాకి ఇప్పటికి కొంచెం రేట్స్ ఫ్లక్చువేషన్ అయితే కొద్దిగా వచ్చిందండి. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అండి ఇది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్లో, సెలెక్టెడ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి గ్రోత్ ఉంటుందండి. సెలెక్టెడ్ ఏరియాస్ అనేది మీకు శ్రీశైలం హైవే తీసుకుంటే మహేశ్వరం ఉంది, కందుకూరు ఉంది, కడతాల్ ఉంది, పులిమామిడి ఉంది, అమీర్పేట ఉంది, మన్సాన్పల్లి ఉంది. ఇట్లా బాంబే హైవే తీసుకుంటే మీకు పటాన్ చెరువు సరౌండింగ్లో పటాన్ చెరువు ఉంది, ఇంద్రేశం ఉంది, వెలిమల ఉంది, కొండకల్లు ఉంది, నాగులపల్లి ఉంది, బానూరు ఉంది, కర్దనూరు ఉంది, ఇట్లా సో మెనీ, శంకరపల్లి ఉంది. ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్స్లో దొరుకుతున్నాయండి ఈ రోజున. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అయితే ఛాన్సే లేదండి. ఇంతకంటే తక్కువ వచ్చే ఛాన్స్ అయితే లేదు. అంటే కామన్ మ్యాన్ కూడా ఇంతకంటే తక్కువ వస్తుందేమని అనుకుండొచ్చు, రాదు. ఎందుకంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావటం అనేది అంత ఈజీ కాదండి. అంటే అభివృద్ధి పూర్తిగా ఆటంకం కలిగితే వెనక్కి వస్తుందేమో కానీ కరోనా వల్ల రేట్స్ వెనక్కి వస్తాయి అనేది భ్రమ మాత్రమేనండి. కరోనా వల్ల రేట్స్ మాత్రం వెనక్కి రావు. అభివృద్ధిలో విఘాతం ఏర్పడింది. టోటల్గా జీడిపి పడింది, ఇంకోటి పడింది 4-5 సంవత్సరాలు అసలు కోలుకోదు, ఛాన్స్ లేదు అంటే కనుక అది వేరే. కానీ కరోనా వల్ల మాత్రం రేట్స్ వెనక్కి రావటం అనేది జరిగే ఛాన్స్ ఏమాత్రం లేదండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ అన్నీ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోమని కోరుతున్నాను. కరోనా వల్ల ప్రజలు ఎవరు భయభ్రాంతులకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా అనేది మనం దాంతో కలిపి జీవితం సాగించాల్సింది తప్పితే తప్పించుకొని అయితే ఎక్కడికి పోలేం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగిపోవటం అనేది మన ముందున్న కర్తవ్యంగా భావించాలి. కాబట్టి ఈ కరోనా టైంలో ఏదైనా మీరు ఇంతకుముందు కరోనాకు ముందు ఎంక్వైరీలు జరిపినప్పుడు కరోనాలో టైంలో అంటే ఇప్పుడు నుంచి ఒక 2-3 months ఎంక్వైరీలు చేసుకున్నప్పుడు కానీ ఏది ఏమైనప్పటికీ ఎంక్వైరీస్లో మీకు ఏం తేలింది, అప్పుడు ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉందా రేట్స్, అప్పుడు తక్కువ ఉన్నాయా ఇప్పుడు తక్కువ ఉన్నాయా, ఏది ఏమైనప్పటికీ రేట్స్ అయితే మాత్రం పెద్దగా వేరియేషన్ అయితే నాకు తెలిసినంతవరకు రావండి. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఉన్న ప్రాజెక్ట్సే మీరు తీసుకోవాలి. కాబట్టి ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు మరీ రేట్స్ తగ్గించి అమ్మాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఏదేమైనా ఒక 10% వేరియేషన్ అయితే ఉండొచ్చు. ఆ వేరియేషన్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి స్కోప్ ఉన్నది. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్కి ఇదే రైట్ టైం అండి. మీకు ఒక 6 months టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 6 months అనేది మళ్ళీ సర్దుకుపోయింది అనుకోండి, మీకు ఎటువంటి తక్కువ రేటు దొరకటం అనేది ఉండదండి మీకు. కాబట్టి ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్కి. గో హెడ్. థ్యాంక్ యూ.